దాసరి నారాయణరావు సినిమాల్లో శివరంజని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక సినిమా పరంగానే కాకుండా కొన్ని ఆసక్తికర అంశాలు ఇందులో ఉంటాయి. అవి ఏంటో మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఆసంతం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు కనుక కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ గురించి అనేక వివరాలు సేకరించి క్రోడీకరించి మీకు నచ్చుతుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. అసలు శివరంజని అనే సినిమా తీయాలనేటువంటి ఆలోచన దాసరి నారాయణరావుకి ఎందుకు వచ్చింది? ఇది 1978 సంవత్సరం సెప్టెంబర్ 20 తేదీన రిలీజ్ అయింది. మరి ఈ సినిమాకి హీరో ఆ రోజు నూతన నటుడు, కొత్త నటుడు అయినటువంటి హరిప్రసాద్, సహజ నటి జయసుధ చెల్లెలు సుభాషిణి. సో ఈ సినిమా కనుక చూసుకుంటే బ్రహ్మాండమైన విజయం సాధించింది. బెంగళూరులో అయితే 52 వారాల పాటు కంటిన్యూస్గా ఆడింది. దీనికి సంబంధించినటువంటి శబ్దోన్నత వేడుకలు ఆ రోజు కనుక చూసుకుంటే కన్నడ కంఠీరవ రాజకుమార్, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు, అతిరథ మహారథులతో ఆ రోజు బ్రహ్మాండమైన ఫంక్షన్ జరిగింది. హరిప్రసాద్ సినిమా ఇండస్ట్రీని ఆకర్షించాడు. ఒక కొత్త హీరో దొరికాడు, ఇతను బాగా పైకి వస్తాడు. ఎందుకంటే అంత బ్రహ్మాండమైన విజయం సాధించిన తర్వాత ఎవరైనా సరే ఆటోమేటిక్గా విజయ పదాన్ని దూసుకుపోతారు. హరిప్రసాద్ గురించి కూడా అందరూ కూడా అలాగే ఎస్టిమేషన్ వేశారు. కానీ విజయం అయితే ఇప్పుడు కూడా ఒక రకంగా ఉండదు కదా. ఎంతో పైకి వెళ్తాడు అనుకున్నట్టు హరిప్రసాద్ తర్వాత కాలంలో స్లోడౌన్ అయిపోవటం, తర్వాత నిర్మాతగా మారటం, అలాగే మీకు ఇతని మరణం కూడా చాలా విచిత్రంగా ఉందండి. యాక్చువల్గా 2008 ఆగస్టు 17 నా బాగా గుర్తు. ఒక లైవ్ టీవీ అంటే ఒక లైవ్లో ఒక టీవీ ప్రసారాల్లో ఈయన పాల్గొన్నాడు. చర్చలో పాల్గొని మాట్లాడేటప్పుడు నేను ఆ లైవ్ చూస్తున్నాను. సడన్గా ఆయన పక్కకు పడిపోయాడు. ఏం జరిగిందని యాంకర్ అడుగుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది, ఏంటిలా పడిపోయారని. తర్వాత స్కోలింగ్ వచ్చింది, ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందని హాస్పిటల్కి తీసుకెళ్తున్నానని మార్గ మధ్యలోనే తర్వాత 10 minutes కానీ చనిపోయారని తెలిసింది. ఇది నా జీవితంలో అసలు ఎప్పుడు ఊహించలేదు. లైవ్లో ఒక మనిషిని మరణించడం చూడటం అనేది కూడా అదే ఫస్ట్ టైం. హరిప్రసాద్ 55 సంవత్సరాల వయసులోనే మరణం చెందడం జరిగింది. ఆయన కన్నడలో కూడా మంచి మంచి సినిమాలు తీశారు. ముఖ్యంగా కనుక చూసుకుంటే హరిప్రసాద్, మెగాస్టార్ చిరంజీవి, సుధాకర్ ముగ్గురు కూడా చెన్నైలో అంటే ఆ రోజు మద్రాసులో ఒకే రూమ్లో ఉండేవాళ్ళు. ఒకే రూమ్లో ఉండి ముగ్గురు కూడా వేషాల గురించి ప్రయత్నించేవాళ్ళు. అయితే ఈ శివరంజని సినిమా తీద్దామని చెప్పి దాసరి నారాయణకి ఆలోచన వచ్చినప్పుడు అప్పటికి ఆయన బాలకృష్ణ సినిమాలు 2 చూశారు. ఒకటేమో దానవీర సూరకర్ణ, నెక్స్ట్ అక్బర్ సలీం అనార్కలి. ముఖ్యంగా దానవీర సూరకర్ణలో వీరాభిమన్యుడిగా బాలకృష్ణ చేసినట్టు యాక్టింగ్ బాగా నచ్చింది. అంతకుముందైతే అర్థముల అనుబంధం కూడా వచ్చింది, అందులో కూడా చాలా బాగున్నాడు బాలకృష్ణ. కాబట్టి ఈ సినిమాలో హీరోగా బాలకృష్ణ అయితే బాగుంటాడు అని చెప్పి దాసరి నారాయణరావు భావించారు. ఎన్టీ రామారావు దగ్గరికి అడిగారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కానంత వరకు కూడా బాలకృష్ణ రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్రాండ్ మీద మాత్రమే నటించాడు. ఆయన బయట నిర్మాతలకి ఇవ్వలేదు. కారణం ఏంటంటే బాలకృష్ణకి అప్పుడు ఇంకా డిగ్రీ కంప్లీట్ అవ్వాలి. తర్వాత ఓన్ బ్యానర్ అయితే ఆయన ఖాళీగా ఉన్నప్పుడు సేవలు ఇచ్చినప్పుడు చేసుకుంటారు, కానీ బయట బ్యానర్ అయితే అలా కుదరదు కదా. అందుకని డిగ్రీ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా బయట బ్యానర్స్కి ఇవ్వకూడదు అని చెప్పేసి ఎన్టీ రామారావు నిర్ణయించుకున్నారు. కాకపోతే దాసరి నారాయణరావు ఏంటంటే బాలకృష్ణ అప్పటికి చాలా అందంగా, ఇప్పటికీ అందంగానే ఉంటారు, చాలా నూతన యవ్వనంతో చక్కగా ఉండేటువంటి నిర్మలమైనటువంటి మనస్సు. కాబట్టి అతను కనుక ఈ సినిమాలో పెడితే బాగుంటుందని దాసరి వెళ్ళి ఎన్టీఆర్ని అడిగారు. ఎన్టీఆర్ కూడా కథ నచ్చింది కానీ సున్నితంగా తిరస్కరించారు, ఇప్పుడు కాదు అని చెప్పారు. ఎందుకంటే డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత అంటే దాసరి నారాయణ కూడా సహృదయంతో అర్థం చేసుకున్నారు. ఎందుకంటే చదువు అంటే ఆయనకు తెలుసు, చదువు విలువ తెలుసు. ఎందుకంటే ఆయన చిన్నతనంలో అరటిపండు గెలలు మోసుకొని వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకసారి భోజనం కనుక లేకపోతే 2 అరటిపళ్ళు తిని ఒక వేరుశనగ వంట తిని ఆయన ఉన్న రోజులు ఉన్నాయి. కాబట్టి ఆ చదువుని పాడు చేయడం ఆయన కూడా ఇష్టం లేదు. నిజంగా కనుక ఆ రోజు బాలకృష్ణ కనుక శివరంజని సినిమాలో కనుక నటించినట్టయితే జయసుధ హీరోయిన్ అప్పటికే డిసైడ్ అయిపోయింది. బాలకృష్ణ జయసుధ హీరో హీరోయిన్లుగా ఏ సినిమాలో కూడా నటించలేదు, నాకు తెలిసినంత వరకు నటించలేదు కూడా. ఆ కాంబినేషన్లో మరిన్ని సినిమాలు వచ్చిండేవేమో ఆ సినిమాలో కనుక యాక్ట్ చేస్తుంటే. అలాగే యాక్చువల్గా యమగోళ అనేటువంటి సినిమాలో కూడా ఈ సచిన్ క్యారెక్టర్లో బాలకృష్ణ నటించాలి, యమధర్మరాజుగా ఎన్టీ రామారావు నటించాలి. నిర్మాత అదే ఆలోచించారు. పల్లవి
ఎస్ వెంకటరత్నం అని, సూరపనేని వెంకటరత్నం ప్రొడ్యూసరు. కానీ అప్పట్లో ఎన్టీ రామారావు ఏమన్నారంటే, లేదు లేదు ఇంకా బాలకృష్ణకి మెచ్యూరిటీ రావాలని చెప్పి ఆ సత్యం క్యారెక్టర్ తనేశారు. అలాగే యమధర్మరాజు గారు సత్యాన్ని వేశారు. ఆ సినిమాలో కనుక బాలకృష్ణ కనుక వేస్తుంటే జయప్రద హీరోయిన్ అయి ఉండేది. ఆ తర్వాత వాళ్ళ కాంబినేషన్లో మరిన్ని సినిమాలు వచ్చుండేవి. అందుకని వీళ్ళు ఈ రెండు అగ్రతారాలు ఇంత హీరోయిన్గా చేరైపోయారు. శివరంజని కనుక చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఒక ట్రెండ్ సెటర్ అయి ఉండేది. సరే ఇక బాలకృష్ణ చేయరు అని నిర్ధారించుకున్న తర్వాత ఈ సినిమాకి వచ్చేప్పటికి ఒక హీరోయిన్ చుట్టూ కథ అనుకున్నారు. దానికి ఒక అభిమాన సంఘం, దానికి ఏంటంటే పూలమాలలు వేయటం, అలాగే ఇలాంటివి అన్నీ కూడా ఉంటాయి కదా అభిమాన తారలు అనేటప్పటికీ. సో ఆ క్యారెక్టర్ చేయాలి అంటే ఎవరు పెట్టాలి? ఆయనకున్న ఉద్దేశం ఏంటంటే స్టార్ ఇమేజ్ అనేది ఉండకూడదు. ఎవరో స్టార్స్ని కనుక పెడితే అది పండదు. కాబట్టి కొత్త వాళ్ళనే తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకొని ఆయన సెర్చింగ్ మొదలుపెట్టారు. అప్పట్లో యాక్చువల్గా ఈ కొత్త హీరోస్ కావాలంటే పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు. కానీ ఆయన నమ్మకం ఏంటంటే చాలామంది తనకి కలవటానికి వచ్చేవాళ్ళు, అంటే మాకు వేషాలు ఇవ్వండి అని. కాబట్టి వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసుకుందామని ప్రయత్నం చేశారు. రోజులు గడుస్తున్నా కూడా మంచి వాళ్ళు ఎవరైనా కనపడట్లేదు. దాంతో ఆయన ఏం చేశారంటే తనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పారు, మీరు చూడండి అని. అప్పట్లో పురాణం సుబ్రహ్మణ్య శర్మని ఈయన దొరికితే దొంగలు అని చెప్పేసి ఎన్టీ రామారావుతో సినిమా తీశారు. అలాగే ఈయన వైఫ్ లలిత అని చెప్పేసి దాసరి నారాయణరావు కుటుంబంతో వీళ్ళకి మంచి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే దాసరి పద్మకి ఆవిడ బాగా క్లోజ్ స్నేహితురాలు అనమాట, అక్క అని పిలిచేవారు. అలాగే దాసరి నారాయణని అన్నయ్య అని కూడా పిలిచేవారు. ఒకనొక సందర్భంలో దాసరి నారాయణరావు మాట ప్రస్తావనలో చెప్పినప్పుడు ఆవిడ ఒక విషయం చెప్పారు. అదేంటంటే మా ఇంటి పక్కన మేడ మీద ముగ్గురు కుర్రాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేశారు, వాళ్ళ వేషాల గురించి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తూ, యాక్చువల్గా ఈ పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారు కూడా ప్రొడ్యూసర్ కాబట్టి అది పూర్ణ పిక్చర్స్తో కూడా అది మంచి అనుబంధం ఉంది. రిలేషన్ కూడా అంటే ఆ మార్కెటింగ్ వ్యవహారాల్లో బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే పక్కిల్లే కదా అని ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫోటోలు ఇచ్చారు, మీకు ఎక్కడైనా సరే మంచి అవకాశం దొరికితే చూడండి అని చెప్పి. జనగా అప్పట్లో ఎలా ఉండేదంటే కొత్త హీరో గురించి ప్రయత్నం చేసే ఆ యువకులు ఎవరైనా సరే ఒక ఆల్బమ్ తయారు చేసుకొని ఆ ఆల్బమ్ని అందరికి ఇస్తుండేవాళ్ళు, ఎప్పుడైనా సరే మాకు అవకాశాలు వస్తాయని చెప్పి. సరే ఈ ముగ్గురు ఫోటోలు కూడా అంటే చిరంజీవి ఫోటో, హరి ప్రసాద్, సుధాకర్, ఈ మూడు ఫోటోలు కూడా వెళ్ళి దాసరి నారాయణరావుకి వాళ్ళు చూపిస్తే ఆయన గుర్తుపెట్టారు. ఎందుకు గుర్తుపెట్టారంటే చిరంజీవి కూడా సైకిల్ తొక్కుకుంటూ ఈయన దగ్గరికి వేషాల గురించి వచ్చేవాడు, సుధాకర్ వచ్చేవాడు, హరిప్రసాద్ కూడా వచ్చేవాడు. అని మీరు చూసారే వీళ్ళని, ఆ గురించి వేషాల గురించి వీళ్ళు వచ్చేవాళ్ళు గతంలో వచ్చారు అని చెప్పి ఆయన గుర్తు చేసుకున్నారు. వీరు కనుక చూసుకుంటే తర్వాత బాగా చిరంజీవి ఎదిగిన తర్వాత ఇండైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దాసరి నారాయణరావు. అదేంటంటే సైకిల్ తొక్కుకుంటూ వేషాల గురించి నా చుట్టూ తిరిగిన వాళ్ళు ఈరోజు పెద్ద పెద్ద స్టార్స్ అయ్యారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక సభలో. అది ఎవరి గురించి అని ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ అది కేవలం చిరంజీవి గురించి. ఎందుకంటే చిరంజీవి అప్పుడు వేషాల గురించి దాసరి నారాయణరావు దగ్గరికి వచ్చేవారు. సరే వీళ్ళని పిలిపించి మనం మేకప్ టెస్ట్ చేద్దామని చెప్పారు. చెప్తే ఒక బాయ్ని ఏం చేశారంటే ప్రొడక్షన్ బాయ్ని ఈ హరిప్రసాద్ రూమ్కి పంపిస్తే అప్పటికి హరిప్రసాద్ ఒకడే ఉన్నాడు. ఈ చిరంజీవి, సుధాకర్ వీళ్ళు ఏంటంటే సినిమా వేషాల గురించి బయటకు వెళ్ళారు. చెప్పారు, ఏమంటే ఇలాగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో కొత్త సినిమా రాబోతోంది, ఒకసారి మీరు వచ్చి కనబడితే బాగుంటుంది అనేటప్పటికీ సరే అని చెప్పి ఆ నెక్స్ట్ డే రమ్మన్నారు. యాక్చువల్గా ఆ రోజు ఈ ముగ్గురు కలిసి సినిమాకి వెళ్ళాలి, మౌంట్ రోడ్లో ఒక సినిమాకి చూద్దామని చెప్పి అనుకున్నారు. కాకపోతే వాళ్ళకి అసలు విషయం చెప్పలా, ఇలాగా అవకాశం వచ్చింది అని చెప్పలా. నాకు పని ఉంది, నేను వేరే పని మీద వెళ్తున్నాను, మీ ఇద్దరు సినిమాకి వెళ్ళండి అని వాళ్ళ మ్యాట్నీకి వాళ్ళిద్దరిని సినిమాకి పంపించేశాడు హరిప్రసాద్. పంపించి తను ఒక్కడే ఏం చేశారంటే దాసరి నారాయణరావు దగ్గర వెళ్ళారు. అప్పుడు ప్రసాద్ స్టూడియోస్లో యాక్చువల్గా ఈ మేకప్ టెస్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. ఇతను ఒక్కడే వచ్చాడు, హరిప్రసాద్ని చూశారు, దాసరి నారాయణరావు మాట్లాడిన తర్వాత బాగానే ఉందయ్యా, మరి మిగతా ఇద్దరు 50 అనేప్పటికీ అక్కడ హరిప్రసాద్ అబద్ధం చెప్పాడు. వాళ్ళిద్దరూ లేరండి, ఊరికి వెళ్ళారు. అంటే ఇప్పటిలాగా మొబైల్ కనెక్షన్స్ లేవు కదా ఆ రోజు, అలాగే ల్యాండ్లైన్ కనెక్షన్స్ కూడా లేవు. కాబట్టి వాళ్ళు రేపు రావచ్చండి, వస్తే నేను చెప్తాను అన్నారు. సరే అయితే ఓ పని చేయి, రేపు వచ్చిన తర్వాత మనం డిసైడ్ చేద్దామని చెప్పాను. సరే రూమ్కి వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి అసలు విషయం చెప్పలేదు. మన్నాడు వాళ్ళ టైం చెప్పిన దాని ప్రకారం వెళ్ళిపోయారు. ఎందుకంటే అప్పటికి దాసరి నారాయణరావు చాలా బిజీగా ఉన్నారు.
సినిమాలు విపరీతంగా ఉన్నాయి. స్టార్ డైరెక్టర్ హోదా వచ్చేసింది. అలాగే బెంగుళూరులో కూడా ఒక షూటింగ్ నిమిత్తం ఆయన వెళ్ళాలి ఫ్లైట్‌లో. టైం కూడా పెద్ద ఎక్కువ లేదు. ఒక 2 అవర్స్ ఉంది. మళ్ళీ వచ్చినప్పుడు హరిప్రసాద్ ఒంటరిగానే ఉన్నారు. "అదేంటయ్యా మిగతా వాళ్ళు రాలేదేంటంటే" "లేదు సార్ వాళ్ళు ఇంకా ఊరు నుంచి రాలేదు. టైం పట్టేట్టుంది" అని చెప్పేప్పటికి ఈ సినిమా తొందరగా ఫినిష్ చేసేయాలి గదా! ఎక్కువ లేట్ చేసుకుంటే చాలా ఇబ్బంది. దాసరి నారాయణరావు మనస్తత్వం కూడా అంతే. ఏదైనా మనసులోకొచ్చిందంటే అది తొందరగా చేసేయాలి. కాబట్టి ఆయనేం చేశారంటే, సరే నువ్వున్నావు గదా! నీకు మేకప్ టెస్ట్ చేద్దాం అని చెప్పి చేశారు. అలాగే రషెస్ చూశారు. బావుంది. ఫిట్ అయ్యారు. అయితే ఈ సినిమా ఆ రోజుల్లో మిగతా నిర్మాతలతో గనక చేస్తే రిస్కు. ఎందుకంటే ఒక సినీ నటి జీవితం మీద ఈ సినిమా చిత్రీకరించబడింది. బేసికల్‌గా సినిమా ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ ఏంటంటే, 'విశ్వమోహిని' అనేటువంటి సినిమా 1940లో వైవి రావు అని చెప్పేసి ఆయన డైరెక్ట్ చేశారు. వైవి రావు అంటే ఎవరో కాదండి. ఇప్పుడు ప్రముఖ సినీ నటి లక్ష్మి. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఐశ్వర్య కూడా ఉంది కదా! వాళ్ళనమాట. సో, వాళ్ళ తాలూకు సినిమా అది. ఆ సినిమా ఆ రోజుల్లో పెద్ద విజయం సాధించలా. కానీ సినిమా బ్యాక్‌గ్రౌండ్‌తో 'సీతా మహాలక్ష్మి' అని చెప్పి కె. విశ్వనాథ్ తీశారు. 'సీతా మహాలక్ష్మి' అయితే సూపర్ డూపర్ హిట్. ఆ తర్వాత కాలంలో మీకు బాగా గుర్తునే ఉంటుంది. ఈ సినిమాకి ముందు 'ఆరాధన' అని ఒక సినిమా వచ్చింది. 'ఆరాధన' కూడా కొంత సినిమా బ్యాక్‌డ్రాప్ ఉంటుంది. తర్వాత 'మావారి మంచితనం' అని చెప్పి ఒక సినిమా వచ్చింది. అది కూడా ఎన్టీ రామారావు, వాణిశ్రీ. అది కూడా ఆవిడ హీరోయిన్ అవుతుంది. తర్వాత కాలంలో గనక మనం చూసుకుంటే 'ఇంద్రభవనం' అని చెప్పి ఒక సినిమా వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణరాజు. అది కూడా సినిమా బ్యాక్‌డ్రాప్ మీద చేసిందే. అలాగే ఇంకా 'డాక్టర్ సినియాటర్' అని ఒక సినిమా వచ్చింది. ఆ 'డాక్టర్ సినియాటర్' కూడా సినిమా బ్యాక్‌గ్రౌండే. అంతెందుకండి దాసరిలో తర్వాత కాలంలో 'అద్దాల మేడ' అనేటువంటి ఒక సినిమా చేశారు. అది కూడా సినిమా వాళ్ళకి సంబంధించిందే. చాలా పదునైన డైలాగులుంటాయి. సో, ఇలాగ వచ్చినవి సక్సెస్ రేట్ చాలా తక్కువ. ఇది ఎందుకనో తెలీదు గానీ, సినిమా బ్యాక్‌డ్రాప్‌తో ఉన్నవన్నీ కూడా బాగా ఇబ్బంది పెట్టాయి. కానీ ఇప్పుడు 'మహానటి' మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. అది కూడా సావిత్రి ఆత్మకథే కదా! అది మాత్రం మంచి కలెక్షన్స్ సాధించింది. సరే ఈ సినిమా గనక బయట నిర్మాతలకు ఇస్తే, ఒకవేళ వాళ్ళేమైనా ఇబ్బంది పెడితే అప్పటికి ఆయన సినిమా అనేప్పటికి 15 మంది నిర్మాతలు మినిమమ్ క్యూలు కట్టేవాళ్ళు. కానీ మాకు డేట్స్ ఇవ్వండి మేము తీసుకుంటామని. మళ్ళీ వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళు ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఈయన 'తారక ప్రభు ఫిల్మ్స్' బ్యానర్ మీద ఈ సినిమా స్టార్ట్ చేశారు. ఇది యాక్చువల్‌గా దాసరి నారాయణరావు కూడా ఫస్ట్ సినిమా. అప్పటికి ఈ ఒక సినిమాని స్కోప్‌లో తీశారు. స్కోప్‌లో అసలు తారాగణం ఏముందక్కడ? ఒక పక్కన చూస్తే హరిప్రసాద్ కొత్తవాడు. అలాగే జయసుధ అప్పటికి ఆవిడ ఫేమ్‌లోకి వస్తుంది. పూర్తిగా ఏమీ పెద్ద ఇమేజ్‌లోకి వచ్చేయలేదు. సుభాషిణి అప్పటికి చెల్లెలు. ఆవిడ మీద ఎవరికీ పెద్ద ప్రజల్లో తెలియదు. మోహన్ బాబు అయితే విలన్‌గా అప్పుడే రేజింగ్‌లో ఉన్నాడు. మరి ఇలాంటి వాళ్ళని పెట్టి సినిమా స్కోప్ తీయాలంటే ఆ రోజుల్లో ఎవరైనా సరే బడ్జెట్‌కి వెనకాడేవాళ్ళు. ఎందుకంటే కృష్ణ అల్లూరి సీతారామరాజు స్కోప్‌లో తీశారు, కురుక్షేత్రం స్కోప్‌లో తీశారు, అడవి రాముడు స్కోప్‌లో తీశారు. అంటే ఆ పెద్ద తారాగణంతో ఉన్నదాన్ని తీయాలంటే గట్స్ ఉండాలి. ఎందుకంటే డబ్బులొస్తాయని ఒక నమ్మకం ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే ఆ నమ్మకం కూడా లేదు. పైగా ఈ 70 ఎంఎం లెన్సులు ఆ రోజంత విరివిగా దొరికేవికో. మీకు బాంబే నుంచి తెప్పించుకోవాలి. బాంబే నుంచి తెప్పించుకొని ఆ ఖర్చు కూడా చాలా బడ్జెట్ పెరుగుతుంది. కలరు, అందులో స్కోపు. కాబట్టి మిగతా వాళ్ళతో రిస్క్ ఎందుకని చెప్పేసి తనే తీద్దాం అని చెప్పి ఆ బ్యానర్‌తో స్టార్ట్ చేశారు. యాక్చువల్‌గా హరిప్రసాద్ ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ కూడా చేశాడు. ఎందుకంటే ఆ కండిషన్ కూడా ఒకటి ఉంది. హరిప్రసాద్ కూడా జనరల్‌గా ఒక ప్రొడ్యూసర్‌గా ఉండాలనేటువంటి కోరిక ఉండేది. స్లీపింగ్ పార్ట్నర్ కింద ఈ సినిమాలో ఆయన పెట్టుబడి పెట్టాడు. సినిమా బ్రహ్మాండంగా ఆడిన తర్వాత దాసరి నారాయణరావు లాభాలు కూడా హరిప్రసాద్‌కి ఇవ్వడం జరిగింది. కాలంలో హరిప్రసాద్ కూడా యముడికి మొగుడు డైనమిక్ మూవీ మేకర్స్ అని సుధాకరు, హరిప్రసాద్ అలాగే నారాయణరావు అప్పట్లో మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయనతో ముగ్గురు కలిసి యముడికి మొగుడు అనేటువంటి సినిమా తీశారు. యముడికి మొగుడు సినిమా తీసిన తర్వాత కూడా హరిప్రసాద్ కన్నడలో కూడా కొన్ని సినిమాలు తీశారు. అది బేసికల్‌గా అప్పటి నుంచి కూడా ప్రొడక్షన్‌లో ఇన్వాల్వ్ అవుతానని చెప్పి ఒక కోరిక ఉండేది. సో ఇందులో స్లీపింగ్ పార్ట్నర్‌గా హరిప్రసాద్ కూడా ఉండటంతో ఆయన టైటిల్ ఖరారైపోయింది. ఆ రోల్ కూడా ఖరారైపోయింది. ఇక్కడ ఒక గొప్పతనం ఏంటంటే జనరల్‌గా ఎవరైనా అఫెండ్ అవుతారు. హరిప్రసాద్ మనకు మోసం చేశాడే అని చెప్పి భావన అయితే వస్తుంది కదా! ఎందుకంటే ఈ లలిత అన్నావిడ ఈ పురాణ సుబ్రహ్మణ్య శర్మ వైఫ్ లలిత వీళ్ళిద్దరూ ఎందుకు రాలేదని కనుక్కుంటే అసలు విషయం తెలిసింది. తెలిస్తే చెడామడా తిట్టేసింది హరిప్రసాద్.
ఏంటి గాని నువ్వు ఇలా చేస్తావు, ఇది మంచి పని అని అడిగేటప్పటికి మొత్తానికి ఈ విషయం సుధాకర్కిను అలాగే చిరంజీవికి తెలిసింది. చిరంజీవి అయితే ఆయన మనస్తత్వం చెప్పాలండి. ఆయన దాసనారాయణ దగ్గరికి వెళ్ళి, ఏమండి మా ముగ్గురు మేము సినిమా వేషాలు మేము వేసుకోవాలని ట్రై చేస్తున్నాం, అందులో హరిప్రసాద్కి అవకాశం వచ్చింది, మాలో ఎవరొకళ్ళు వచ్చినా కూడా మాకు సంతోషమే, మీ ద్వారా వచ్చినందుకు నాకు చాలా సంతోషం అని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. అప్పుడు మెగాస్టార్ కాదనుకోండి, కానీ సినిమాలోకి ఆయన నటించలే. అదండి, అంటే ఆ రోజు స్పోర్టివ్నెస్ ఎలాగుండేదో చిరంజీవి ఎదుగుదల కూడా అలాగే జరిగింది. ముగ్గురు మిత్రులు, అందులో హరిప్రసాద్ ఫస్ట్ హీరో అయ్యాడు, తర్వాత సుధాకర్ హీరో అయ్యాడు, తనేమో చిన్న చిన్న వేషాలు, అసలు పైకి వస్తానో లేదో తెలియనటువంటి పరిస్థితి. తర్వాత విలన్ నుంచి హీరో, హీరో నుంచి సుప్రీం హీరో, సుప్రీం హీరో నుంచి మెగా స్టార్ అయిపోయాడండి. అలా ఉంటుందండి జీవితం. సో శివరంజని ఇంత కథ ఉందండి వెనకాల. అయితే అసలు ఈ సినిమా తీసి చూడు అని టైటిల్ పెట్టి తీద్దామని చెప్పి ఆయన అనుకున్నారు. అయితే చాలా మందికి సందేహం రావచ్చు, అసలు ఈ సినిమా తీద్దామని ఆయనకి ఎందుకు అనుకున్నారు అనుకుంటే, వింత సంసారం అని చెప్పేసి ఒక సినిమా వచ్చిందండి. అంటే మహానటి సావిత్రి 2 సినిమాలు ప్రాజెక్టులకు పెట్టుకున్నారు. ఒకటేమో వింత సంసారం, రెండోదేమో తమిళంలో ప్రాప్తం. ఈ వియత్నాం వీడు అనేటువంటి ఒక సినిమా తమిళనాడులో వచ్చింది, అది కూడా శివాజీ గణేషన్ది. అది తెలుగులో తీశారు. అలాగే మన తెలుగులో మోగ మనసుల్ని తమిళంలో ప్రాప్తం అని తీశారు. రెండే ఎట్ ఏ టైంలో తీశారు. అంటే ఒక సినిమా ఫ్లాప్ అయినా కూడా ఒక సినిమా హిట్ అవుతుంది, ఎలాగైనా సరే అప్పులు తెచ్చాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఆ 2 సినిమాలు కూడా అట్టప్లాప్ అయిపోయాయి. ఈ వింత సంసారంలో అసోసియేట్ డైరెక్టర్గా దాసనారాయణరావు పనిచేశారు. అప్పటికి ఆ సినిమాకి డైరెక్టర్ మహానటి సావిత్రి ఈ షూటింగ్స్లో వాళ్ళు బాగా అబ్జర్వ్ చేశారు. బాగా చేస్తున్నాడు ఇతను దాసనారాయణరావు అని చెప్పేసి ఆవిడ కూడా అప్పుడు ఆ అక్కయ్య అని చెప్పి పిలిచేవాడు ఆప్యాయంగా, తమ్ముడు అని ఆవిడ పిలిచేది. ఈ షూటింగ్ గ్యాప్లో అప్పటికి ఆవిడ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఒక రకంగా చూస్తే కుటుంబ పరంగా ఇబ్బందులు, ఇన్కమ్ ట్యాక్స్ ఇబ్బందులు, అలాగే తనకేమో ఫైనాన్షియల్గా ఇబ్బందులు, సినిమాలేమో హీరోయిన్ వేషాలు తగ్గిపోతున్నాయి. అప్పుడు తన బాధలన్నీ ఆవిడ చెప్పుకునేవాడు, నా జీవితంలో ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగిందని. కానీ ఒక విషయం మాత్రం దాసనారాయణని కదిలించేసినది ఏంటంటే, ఆవిడ జీవిత పయనంలో, సినీ పయనంలో ఆవిడ దగ్గర నుంచి ఒక మనశ్శాంతో, ప్రేమ ఇవన్నీ కూడా కోరుకునే వాళ్ళు చాలా అరుదైపోయారు. ఆవిడ డబ్బులు ఎలా సంపాదించారు, అది ఎలాగ మనం రాబట్టుకోవాలి అని చెప్పేసి దగ్గర వాళ్ళే ప్రయత్నించినటువంటి సందర్భం దాసనారాయణని మనసుని కదిలించేసింది. నిజమే కదా, సినిమా తారలు మన సినిమాలో చూసినప్పుడు చాలా గొప్పగా ఉంటారు, కానీ వాళ్ళ నిజ జీవితంలో చూసినప్పుడు వాళ్ళు బాగా ఉచ్ఛ స్థితిలో అంటే డబ్బుల కోసం ఎలాగా బంధువులు వెంటబడతారు, అలాగే డబ్బులు లేనప్పుడు ఏ విధంగా మనుషులను పట్టించుకోరు, ఇవన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి ఈ సినిమా ఒక అందరికీ కూడా స్ఫూర్తిదాయకం కావాలని చెప్పి ఈ శివరంజని సినిమాకి ఉపక్రమించారు. ఒక లైన్ అయితే ఆయన కుదరట్లా, దాంతో ఎలా తీద్దాం ఎలా చేద్దాం అని చెప్పి అనుకున్నప్పుడు హిందీలో, అంటే తెలుగులో స్వర్గం నరకం, హిందీలో స్వర్గం నరకం అని చెప్పి వాణి స్టూడియోస్ వాళ్ళు హిందీలో రీమేక్ చేస్తున్నారు. మౌసమి చటర్జీ వీళ్ళందరూ కూడా ఆ సినిమాలో ఉన్నారు, జితేంద్ర కూడా ఆ సినిమాలో హీరో. అది ఒక కార్తీక పౌర్ణమి, అంటే ఒక పౌర్ణమి లాంటి వెన్నెల, ఇది ప్లాన్ చేశారు. అయితే కెమెరామెన్ ఏం చెప్పాడంటే, అంటే ఈ లైటింగ్ రావాలంటే నాకు ఒక 5 hours టైం పడుతుంది, కాబట్టి అంతవరకు వెయిట్ చేయగలంటే, లేదు ఈ మంచి ఎఫెక్ట్ వచ్చేంతవరకు మనం చూద్దాం, అలాగే అరేంజ్ చేయమన్నారు. ఈ లైటింగ్ అరేంజ్మెంట్ జరుగుతున్నప్పుడు అప్పుడు కో డైరెక్టర్ ధవళ సత్యం. మన దాసనారాయణరావు గారికి ఒక గొప్ప గుణం ఏంటంటే, ఆ నాసుగా ఏదైనా చెప్పేస్తారు. సరే ఒక చక్కగా వేకవ రూమ్లోకి వెళ్ళిపోయారు, ఏసీ వేసుకున్నారు, ఆయనకి ఎలాగైనా సరే ఈ శివరంజని కథ ఏదో పట్టుపట్టాలని చెప్పి అది ఆలవోకగా చెప్పడం మొదలుపెట్టారు. ఒక పక్క ధవళ సత్యం రాసుకుంటున్నారు, ఒక పక్క టేప్ రికార్డర్ కూడా ఆన్ చేశారండి. టేప్ రికార్డర్లో కూడా అది రికార్డ్ అవుతుంది. అలాగా ఆయన ఆ కథని డైలాగుల్ని అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. 3 గంటలైంది. 3 గంటలకి మొత్తం బౌండెడ్ స్క్రిప్ట్ లాగా మొత్తం స్క్రిప్ట్ వచ్చేసింది. ఇది సినిమా ఇండస్ట్రీలో గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈరోజు ఒక సినిమా కథ రాయాలి అంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. మారిషస్, సింగపూర్, మలేషియా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో కూర్చొని మేము ఇంత గొప్ప సినిమా కథ రాసామని చెప్పి వాళ్ళకి ఒక 4 రోజుల పాటు మంచి ఫుడ్ గిడ్డు అన్నీ ఇచ్చి ఇంత గొప్ప రాసామంటున్నారు. కానీ వాణి స్టూడియోలో ఒక మేకప్ రూమ్లో
మన దాసరి గారు అంత గొప్ప కథ రాశారంటే ఆ కథ రాయటానికి లొకేషన్కి ఏం సంబంధం లేదండి. మనిషిలో టాలెంట్ అనేది ఉండాలి. ఇది ఈరోజు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఈ సినిమాలో వచ్చేటప్పటికి ఈ కథ అంతా రెడీ అయిపోయింది, అద్భుతంగా వచ్చింది. వచ్చిన తర్వాత దీన్ని ఏం చేశారంటే సహజత్వం కోసం ఇప్పుడు కాకినాడ అక్కడ ఏరియాలో చిత్రీకరించారు. ఓ పక్కన చూస్తే పెద్దాపురం, రామచంద్రాపురం ఇలాంటి ప్రాంతాలు, ఈ మారుమూల పల్లెటూళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంచుకొని సహజనటి జయసుధ మీద 1978 మే 27న జోరు మీద ఉన్నావే తుమ్మిద, నీ జోరు ఎవరి కోసమే తుమ్మిద అని చెప్పేసి ఒక పాట ఉంది కదా, ఆ పాట చిత్రీకరణ చేశారు. ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్ జరిగింది. దాసరి గారు పగటి మంది స్క్రిప్ట్ ఉండేటప్పటికి ఎప్పటికప్పుడు టగటగా తీసుకుని వెళ్ళిపోయేవారు. సినిమాను కూడా 1978 సెప్టెంబర్ 20 తారీఖున రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన తర్వాత ఒక నిశ్శబ్ద విప్లవం. సినిమా థియేటర్స్లోకి రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులంతా కూడా స్టన్ అయిపోయారు. ఒకటి ఏంటంటే హరిప్రసాద్, జయసుధ ఈ కాంబినేషన్లో నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిలి నీవనే పాట ఉంది కదా, ఆ పాట స్క్రీన్ మీద ఉండేటప్పటికి స్టన్ అయిపోయారు. అద్భుతమైన పాట. అలాగే ఇందులో పాటలన్నీ కూడా రమేష్ నాయుడు సంగీత దర్శకత్వం చేశారు. ప్రతి పాట కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాని మ్యూజికల్ హిట్ అంతో పాటు మనసుకునే హత్తుకునేటువంటి సన్నివేశాలు కూడా ఇందులో చాలా ఉంటాయి. ముఖ్యంగా జయసుధ, ఇక్కడ మోహన్ బాబు ఈ రోల్ని కూడా మనం మర్చిపోకూడదండి. ఇది ఒక డైలాగ్ ఉంటుంది, తిరుపతిలో లడ్డూలు, సినిమా తాళాల దగ్గర డబ్బులు ఈ లేకుండా ఉండవని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. అతను ప్రతిసారి వేధిస్తూ ఉంటాడు. అదొక సన్నివేశాలు. తర్వాత జయసుధ చివరిలో స్లీపింగ్ మిల్స్ మింగి చనిపోయేటువంటి సన్నివేశాలు ఒక పక్క కంటతడి పెట్టించేస్తాయి. అంటే అంటే సినిమా తారలు అంతవరకు ఎలాగ ఉండేవాళ్ళు అంటే ఒక దేవుళ్ళు, వాళ్ళు మనుషులు కారు, ఎక్కడి నుంచో వేరే ప్రపంచం నుంచి కిందకు వచ్చారనే ఫీలింగ్ ఆ రోజుల్లో జనాల్లో ఉండేది. అది ఒక్క రకంగా స్థానమైపోయినటువంటి సంఘటన కూడా. అలాగే ఈ సినిమాకి వచ్చేప్పటికి అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు, షావుకారు జానకి, సిఎస్ రావు అని చెప్పి డైరెక్టర్, ఇలాంటి వాళ్ళందరూ కూడా సహజంగా షూటింగ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారో అలా కనిపించారు. అది ఆ రోజుల్లో ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేప్పటికి జయసుధని సన్మానించేటువంటి ఒక సన్నివేశం ఉంటుంది. అందులో యాక్చువల్గా చూసుకుంటే సావిత్రి, ప్రముఖ నటి సావిత్రి అభినందించేటువంటి తారలుగా రియల్ లైఫ్లో ఎలా ఉంటారో అలాగే కనిపించడం జరిగింది. అలాగే ఫటాఫట్ జయలక్ష్మి, జయంతి, ప్రభ వీళ్ళందరూ కూడా ఆ సీన్లో కనపడతారు. అంటే అభినవ తారవో అని చెప్పేసి ఒక పాట ఉంది కదా, ఆ పాటకి అతికినట్టుగా ఈ సన్నివేశం ఉంటుంది. సినిమా మొత్తం చూసినటువంటి ప్రేక్షకులు 1978లో దిగ్భ్రమకు లోనైపోయారు. అంటే నిజంగా ఒక తారల జీవితం సెల్యులాయిడ్ మీదకి తీసుకొచ్చి అద్భుతమైన పాటలతో, ఆసక్తికరమైనటువంటి ట్రాజడీ ముగింపుతో, ఆ సినిమా అసలు ఆడుతుందా లేదా అనేటువంటి భయం నుంచి కోలుకొని వారాలు గడుస్తున్న కొద్ది అద్భుతమైన కలెక్షన్స్ తీసుకొచ్చి ఒక విజయదుందుబి మోగించారు దాసరి నారాయణరావు. కాబట్టి ఈరోజు మనం గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే ఎప్పుడైనా సరే కొత్త నటుల్ని మన ఇండస్ట్రీకి కనుక తీసుకొస్తే వాళ్ళు పైకి వస్తారు. తర్వాత వాళ్ళు మెగాస్టార్లు అవుతారు, సుప్రీం హీరోలు అవుతారు. ఇప్పుడు నేను చెప్పిన ఇన్సిడెంట్ ఉంది కదా, ఇప్పుడు చాలామందిని ఇలా ఇంట్రడ్యూస్ చేయబట్టే ఆదిత్య సుబ్బారావు ఆయన కూడా కొత్త వాళ్ళని తీసుకొచ్చారు. అందుకే ఒక సూపర్ స్టార్ కృష్ణ సినిమా ఇండస్ట్రీకి దొరికారు. కాబట్టి అలాంటి ప్రయత్నం దాసరి నారాయణరావు చేశారు. ముఖ్యంగా ఈ శివరంజని ఈ టైటిల్ కూడా మీకు ఒకసారి చెప్పాలండి. ఈ టైటిల్ యాక్చువల్గా తూర్పు పడమర సినిమాలో శివరంజని నవరాగిని అనే ఒక పాట ఉంది నరసింహరాజుది. సో ఆ శివరంజని అనేటువంటి పదం దాసరి నారాయణకి బాగా ఇష్టం. అందుకని అనేక పేర్లు ఇందులో అనుకున్నా కూడా చివరికి శివరంజని అనేటువంటి పేరునే ఇందులో టైటిల్ కింద పెట్టారు. తర్వాత ఈ టైటిల్ మీద మమకారం కొద్దీ ఆయన తర్వాత కాలంలో ఉదయం అనేటువంటి ఒక పేపర్ని స్టార్ట్ చేశారు. అలాగే సినిమాకి సంబంధించి శివరంజని అంటే ఒక టైటిల్ పెట్టి ఆ మ్యాగజైన్ కూడా చాలా కాలం పాటు రన్ చేశారు. అలాగే ఆయన తీసినట్టు బొబ్బిలి పులి, ఈ బొబ్బిలి పులి ఆ రోజుల్లో ఒక 15 డేస్కి ఒకసారి రిలీజ్ అయ్యేది. అక్కడ ఇండియా టుడే ఎలాగ ఉంటుందో అలాగే ఈ బొబ్బిలి పులి కూడా రిలీజ్ చేశారు. ఆ మ్యాగజైన్ కూడా నాకు బాగా గుర్తు. అంటే సినిమా పేరునే ఆయన వాళ్ళ మ్యాగజైన్ పేరు కూడా పెట్టుకున్నారు. ఆ విధంగా సాహితీ రంగంలో కూడా
దాసరి నారాయణరావు చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ చేశారు. దాసరి నారాయణరావు ఒక లెజెండ్, ఒక అద్భుతమైన దర్శకుడు, ఎంతోమందికి అవకాశాలు ఇచ్చినటువంటి వ్యక్తి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త కథలు ఇచ్చినటువంటి వ్యక్తి, కొత్త పుంతలు తొక్కించినటువంటి వ్యక్తి. సో శివరంజని ఈరోజు మనం గుర్తు తెచ్చుకుంటున్నామంటే ఈనాటి ప్రేక్షకులకి ఈ సంగతులు తెలియవు, బ్యాక్గ్రౌండ్గా ఎంత జరిగాయని తెలియవు. కొంతమంది మహానుభావులకి తెలిసి ఉండొచ్చు. నేను నాకున్నటువంటి సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చాలా దాసరిరావు గారికి దగ్గరగా ఉన్న వాళ్ళతో నేను మాట్లాడి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ ముందు ఉంచుతున్నాను. నేను చెప్పిన దాంట్లో ఇసువంతైనటువంటి అతిశయోక్తి లేకుండా వాస్తవ సంఘటనలు అన్నీ కూడా క్రోడీకరించి మీ ముందు ఉంచుతున్నాను. మీకు గనక ఇవి నచ్చినట్లయితే మాత్రం మాకు ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా మీకు ఉంటుందని, మీరు అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు BVSS కృష్ణప్రసాద్.